మిత్రులందరూ కూడా స్వాగతిస్తున్నాను. ఆమెతో పాటు మాజీ అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ రాజలక్ష్మి గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరూ కూడా పేరు పేరున ముందుగా నమస్కారం. నిజంగా దాదాపు కొన్ని రోజుల నుంచి మానసారెడ్డి గారితో, సతీష్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మన వ్యవస్థని మనం నమ్ముకున్నప్పుడు, అది మున్సిపాలిటీలు కానివ్వండి, మండలాలు కానివ్వండి, లేదా జిల్లా పరిషత్ కానివ్వండి, నిజాయితీగా మనం కార్యక్రమాలు చేసి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మనం పనిచేస్తే మన వార్డుల్లో, మన గ్రామాల్లో, మన జిల్లాలో మనకి మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు మనని నమ్మి ఓటేసినప్పుడు మనం నిలబెట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. నిజంగా ఆమె ఆ రోజున గర్భవతిగా ఎన్నికల ప్రచారంలో కష్టపడి పాపం ప్రచారం చేసి ఇంటింటికి ఆమె తిరిగి 31వ వార్డు ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి ఏంటో చేసి చూపిద్దాం, సంక్షేమం ఏంటో చేసి చూపిద్దాం, తనకున్న ఆలోచనలు, ఎస్పెషలీ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, విద్యాశాఖ పైన, మహిళల పైన, పాఠశాలలో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశాలపైన చాలా చక్కగా అవగాహన తెచ్చుకుని ఒక కౌన్సిలర్గా ఒక మంచి మార్పు తీసుకురావాలనే నమ్మకంతో ప్రజా జీవితంలో ఆమె ప్రస్థానం చేశారు. అందులో భాగంగా గత 5 సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు ఆమె ఆలోచన విధానాలకి కలిసి వస్తాయనే నమ్మకంతో ముందుకు వచ్చినప్పుడు సహజంగా ఆ వార్డులో ఉన్న ప్రజలు కూడా ఆ విధంగానే కోరుకుని ఉంటారు. మంచి మెజార్టీతో గెలిపించారు. సహజంగానే వార్డులో కూడా ప్రజలు ఆ విధంగా ఈ సంక్షేమం కార్యక్రమాల గురించి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక కౌన్సిలర్ గారి దగ్గరికి పెన్షన్స్ విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో, ఇల్లు నిర్మాణం చేసుకునే విషయంలో, అన్నిటికన్నా ముఖ్యమైనది పేదరికంలో ఉన్న కుటుంబాలని ఇంకా ఆదుకుంటారనే నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడం కోసం నిధులు దుర్వినియోగం చేసుకుని ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు తప్ప నిజంగా పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మార్పు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయలేకపోయింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం, మీరు ఏ వరకు పక్క నిలబడతారో మీరు ఆలోచించుకోండి అనే దాంట్లో ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా విమర్శించుకుంటూ, ప్రతిపక్ష పార్టీల్లో ప్రశ్నించే గొంతుల్ని, నాయకుల్ని వాళ్ళపైన అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఏ విధంగా పరిపాలన సాగిందో మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాత్రం వ్యవస్థను నమ్ముకున్నారు. నమ్మకాన్ని వమ్ము చేసింది వ్యక్తులుగా మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది, మోసం చేసింది ఈరోజు పరిపాలించే పాలకులు. ఎవరైతే ముఖ్యమంత్రిగా వ్యవహరించారో, ఎవరైతే పార్టీ అధినేతలుగా వ్యవహరించారో వాళ్ళు మోసం చేశారు. ప్రజలు కోరుకునే దాంట్లో తప్పు లేదు. ప్రతి ఒక్కరూ సంక్షేమం కోరుకుంటారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మాకు కాలువల పరిస్థితి చూడండి, శానిటేషన్ పరిస్థితి చూడండి, ఎందుకు మీరు కాలువలు మరమ్మతులు చేయరు, ఎందుకు మేము ఈ దోమల మధ్య మేము బతకాలి, శానిటేషన్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది, అసలు చెత్త పని ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. దానికి సరైన సమాధానం ప్రజాప్రతినిధులుగా, ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా పార్టీ కోసం ధైర్యంగా నిలబడి పోరాటం చేసినా కూడా ప్రజల్లో సరైన అవగాహన లేనప్పుడు పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో నష్టపోయేది అంతిమంగా పాపం మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక కెరియర్ కోసం రాజకీయాల్లో మనం ఒక అడుగేసినప్పుడు, ఒక్కొక్క మెట్టు మనం కష్టపడి ఎదిగినప్పుడు భవిష్యత్తులో మనకు ఒక ఫ్యూచర్ ఉంటుందన్న నమ్మకంతో బాగా చదువుకున్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అనేక భాషల్లో మాట్లాడగలిగే వ్యక్తి, ఆమెకున్న అభిప్రాయాలు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వ్యక్తి. అటువంటి వ్యక్తులు చాలా అవసరం మనకి ఈ రోజున రాజకీయాల్లో. ఒక మహిళగా ఆమె పడిన కష్టాలు, ఒక మంచి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు,
అనేక ప్రాంతాల్లో వీళ్ళు పర్యటించినప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థను చూసి ఇక్కడ కూడా ఆ వ్యవస్థ తీసుకొచ్చే మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో కౌన్సిలర్గా నిలబడి ప్రజలకి సేవలు చేయాలని అనుకున్నారు. నేను చెప్పిన 4 మాటలు ఆమెతో ఏంటంటే, ఆ సమయం అయిపోయింది, భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాం, గతంలో ఏం జరిగిందో మనం పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం, అంటే వ్యక్తిగతంగా ఆమెకి ఏదో లబ్ధి కలుగుతుందని కాదు, కానీ ఆమె ద్వారా ఆమె వార్డులో ఉన్న ప్రజలకి, మన తెనాలి నియోజకవర్గానికి, మన ప్రజలకి పట్టణంలో ఉన్న సమస్యలపైన ఇంకా లోతైన అవగాహన తెచ్చుకుని తప్పకుండా భవిష్యత్తులో అండగా నిలబడతాం. మీరు నడిచే ప్రతి బాటలో కూడా, అడుగులో కూడా మీకు కావాల్సినంత సైన్యం మీకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉండి ప్రజలకి మేలుగా మీరు సేవ చేసే విధంగా మా వంతు మేము సహాయం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చాను. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ మీ అందరికీ తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దూరదృష్టితో పరిపాలించారో అదే ఆలోచనతోటి కొత్త ఆలోచనలు, వర్తమాన ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి చోట మనకు ఉపాధి కల్పించే విధంగా ముందు తీసుకెళ్లాలనే నమ్మకంతో మనం చేస్తున్న కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా మనందరం కూడా తెలుసుకొని మనం స్వాగతిస్తున్నాం. దయచేసి ఈ సందర్భంగా కావాలని కొంతమంది వ్యక్తిగతంగా విమర్శన చేయొచ్చు, కానీ మానసారెడ్డి గారు మాత్రం నిన్ను మనసుతోటి ఏ మాత్రం కూడా వేరే ఆలోచన లేకుండా ఒకే మాట పైన, నా వార్డు ప్రజలకి నేను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోలేకపోయాను, కనీసం భవిష్యత్తులో మా వార్డు ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, అభివృద్ధి చేసి చూపించాలి, సంక్షేమం చేసి చూపించాలి, ఒక విలువలతో కూడిన రాజకీయాల కోసం నేను ముందుకు వస్తున్నాననే ఆలోచనతో ఆమె వచ్చారు. వాస్తవంగా మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఇంకా ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. ఎన్నికల కోసం మానసారెడ్డి గారు రాలేదు, ఓట్ల కోసం ఆమె రాలేదు. ఆమె వచ్చింది నిజాయితీగా విలువతో కూడిన రాజకీయాలు చేయాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసి చూపించాలి ఆదర్శవంతంగా, వార్డులో ఈ విధంగా కష్టపడితే ఒక కౌన్సిలర్ ఒక మార్పు తీసుకురావచ్చని చూపించాలని తపనతోటి ఆమె ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా నేను ఆమెని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనోహర్ గారు మాట్లాడిన అంశాలని మనం పరిగణలో తీసుకున్నట్లయితే, గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, ఈ పరిపాలనలో ఎవరు కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా, డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగేతర శక్తులుగా ఈనాడు ఈ సమాజంలో కొనసాగుతున్నారని చెప్పుకోవటానికి ఈరోజు మరి తల్లి మానసారెడ్డి రాజీనామా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఎవరు కూడా సాహసం చేయరు నాకు తెలిసినంతవరకు. అదేవిధంగా రాజ్యలక్ష్మి కూడా ఒక మహిళ ఎప్పుడు కూడా కుటుంబంలో ఏ రకంగా కుటుంబం ఎదగాలనుకుంటుందో అదేవిధంగా సమాజం కూడా ఎదగాలని కోరిక సహజం. అలాంటి సహజమైనటువంటి కోరికనే తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఆమెకు ఎదురవటం అనేది ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించండి. చాలామంది రాజకీయాల్లో అనుకోకుండా వస్తారు, కొంతమంది అనుకొని వస్తారు, కొంతమంది ఇష్టపడి వస్తారు. మరి ఏ ఆలోచనతో అయితే వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆమె అడుగుపెట్టిన దగ్గర నుంచి దురదృష్టం ఏంటంటే ఆమె అనుకున్నటువంటి ఏ ఒక్క కనీస ప్రజలకి అవసరమైనటువంటి కోరికను తీర్చలేకపోయానే బాధ, భావం మాత్రం ఆమె రాజీనామాలో చాలా స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి మనం చేస్తాము. నేను ఈ మధ్య సతీష్ నాతో చాలా బాగుంటాడు, సరదా మాట్లాడుతూ ఉంటాడు, వెరీ షార్ట్ టైం అయినా నాతో బాగా షేర్ చేస్తూ ఉంటాడు.
మాట్లాడుతూ తను బాగా చదువుకుందండి. ఇంట్లోంచి బయటకు వచ్చి కాస్త వార్డులోకి వెళ్ళి తిరిగి వద్దామని వెళ్తే ఆమె కనపడే దృశ్యాలు బ్రాందీ బాటిల్ అండి అని చెప్పారు. అంటే ఒక మహిళ, మరి ఈ ముఖ్యమంత్రి మహిళలకు ఏ రకమైనటువంటి వాగ్దానం చేశాడు? భవిష్యత్తులో నేను ఈ మద్యపానాన్ని నిషేధం చేయకపోతే మరలా మిమ్మల్ని వచ్చి 2024లో ఓటు అడగను అని చెప్పినటువంటి మాట తప్పను మడవ తప్పను అని చెప్పే ఈ నాయకుడు ఏ అంశంలో అయినా సరే ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ కూడా చూడం. అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని మోసం చేయడానికి అనునిత్యం ప్రయత్నం జరిగే ఈ ప్రభుత్వంలో ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. మన లోకల్ ఎవరండి? మన లోకల్ లోకనాథం మరి చాలా చెప్పాడు. 5 ఏళ్ళకి గెలవంగానే అసలు నేను సత్యహరిశ్చంద్రుడికి వాళ్ళ వంశంలోనే పుట్టాం, మరి వాళ్ళ వంశానికి చెందినవాడిని, మరి హరిశ్చంద్రుడైనా సరే మాట తప్పుతాడేం కానీ నేను మాట తప్పను. నిన్న మా మనోహర్ గారు చెప్తా ఉన్నాడు, నేను అవ్వగానే 280 కోట్ల రూపాయలు అప్పుడు బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ మంగళగిరి రోడ్డు, తెనాలి మంగళగిరి రోడ్డు, అదేవిధంగా తెనాలి గుంటూరు రోడ్డు, నారాకోట రోడ్డు, ఈ రెండు కూడా నా బాధ్యత, నేను చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, చేస్తానని చెప్పి. మరి లోకనాథం మామూలుగా వెళ్ళి కాగితం ఇవ్వగానే టిక్ పెట్టి అన్నాడని చెప్పాడు. టికెట్ పోయిందో తెలియదు, పసుమేటు పోయిందో కూడా తెలియదు. మరి ఆ రకమైనటువంటి మాటలు చెప్పి బతికినటువంటి నాయకులు మనందరం కూడా చూస్తాం. దురదృష్టం ఏంటంటే ఈ యొక్క తెనాలి గడ్డ ప్రాణాలు అర్పించి త్యాగాల ఫలితంతో ఏర్పడినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో, ఆ స్వాతంత్ర సంపార్జనకి నేను సైతం అని చెప్పినటువంటి గడ్డ తెనాలి గడ్డ. ఆనాడు బ్రిటిష్ యొక్క దాస్య శృంఖలాలని విముక్తి చెందుకోవడానికి ప్రయత్నించినటువంటి గడ్డ మన తెనాలి గడ్డ. అలాంటి గడ్డ మీద పుట్టి ఎలాంటి అసత్యాలతో బతికే బతుకు మనం ఇన్నే చూస్తూ ఉంటాం అని చెప్పి మనం చేస్తున్నాం. నేనేమి వ్యక్తిగతంగా పోవట్లేదు. నేను చెప్పింది ఏమిటి, ఇది నా ఇంట్లో పనిచేయమని చెప్పలా, లేకపోతే మానస గారి ఇంట్లో పనిచేయమని చెప్పలా. సమాజం గురించి, సమాజంలో మనం ఏ రకమైనటువంటి పోకడ పోవాలి, ఏ రకమైనటువంటి దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చాం, ఆ యొక్క దృక్పథం యొక్క ఫలితం ఏ రకంగా ఉండాలని చెప్పి భావంతో ఈ యొక్క పట్టణంలో నేను ఈ పని చేశానని చెప్పమనండి. ఆ బొమ్మలు కూడా రోజు బాధపడుతూ ఉన్నాడు, కనపడతా ఉండే. నేను అటు నుంచి వెళ్తూ ఉంటుంటే ఏంటంటే నా బొమ్మలను కూడా అడ్డం పెట్టుకొని అవినీతి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి ఈ ప్రభుత్వం అని చెప్పినట్టుగా కనపడతా ఉండే. బొమ్మలు ఇంకా చూస్తూ ఉంటుంటే ఒక్కొక్క బొమ్మకి 5 లక్షలు తీసుకొని ఆ బొమ్మలు పడతా ఉన్నారు. ఇంత విచిత్రమైన పరిస్థితి, ఇంత విచిత్రమైనటువంటి విధానం మనం ఎక్కడ కూడా చూడం. ఏదైనా సరే పైసా పడిందే పని జరగదు అన్నట్టుగా ఈ ప్రభుత్వ హయాంలో అవినీతి ప్రభుత్వం అంటే ఇంతకంటే మనం ఎక్కడ కూడా చూడం. వాళ్ళు ఎందుకంటే 46 లక్షల రూపాయలు శాంక్షన్ చేసామని చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి దాన్ని, ఆ విగ్రహాన్ని మళ్ళీ కంచు విగ్రహం ఏదో పెట్టి దాన్ని కూడా ఏదో చేస్తున్నామని చెప్పారు. హామీలు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి పనులు. మంచినీళ్ళు 15 ఆగస్టు 2019కి ప్రతి ఇంటికి కూడా నేను నీళ్లు అందిస్తానని చెప్పినటువంటి పాలన ఈ ప్రభుత్వం. నిన్న 29వ వార్డులో పర్యటనకి వెళ్ళినట్టున్నారు మనోహర్ గారు. ఎన్నేళ్లలో మాకు మంచినీళ్ళు రావట్లేదని చెప్పారు అనేది ఆయన చెప్పాలి, నేను చెప్పకూడదు. ఈ రకంగా ప్రతి కాలనీలో కూడా ఎవరికి కూడా 1 రూపాయి తీసుకోకుండా మంచినీళ్ళు సదుపాయాన్ని కలగజేయాలని ఆలోచించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గతంలో మనోహర్ గారు దాన్ని తీసుకొచ్చినటువంటి, ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఈరోజు ఆ పథకాన్ని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నీరుగార్చడమే కాకుండా ఈ రోజున మనం
పార్కులు ఏర్పరిస్తే కొత్తగా ఏమైనా పార్క్ ఏర్పరిచారా? కొత్తగా ఏమైనా నీళ్ళ వసతి కల్పించారా? లేదా కొత్తగా రోడ్లు ఏమైనా వేసారా? వీళ్ళు చేసిన పని ఏంటో మనకు ఎవరికి తెలియదు, అర్థం కాదు. అదేమంటే ట్యాంక్ బండ్ మీద బొమ్మల గురించి మాట్లాడటం బిగించేశారు ఈ మధ్య. ఈ రకమైనటువంటి విధానంతో వీళ్ళు ఉండబట్టే ఈ రోజున నిరాశ నిస్పృహలు చెందుతూ ఉన్నారు. తెనాలి పట్టణ ప్రజలు కానీ, తెనాలి నియోజకవర్గ ప్రజలు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు జాతి ఉందో ఆ తెలుగు జాతి, యావత్తు తెలుగు జాతి నిర్వీర్యమైనటువంటి పరిస్థితిలో నిజంగా గర్వంగా ఉండాల్సినటువంటి తెలుగు జాతి తల ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గాంధారి పుత్రులాగా 151 మంది వైసీపీ పార్టీ, మామూలుగా గాంధారి 101 మందినే కాదు కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ 151 మందిని కంటే మరి ఎవరు మరి కళ్ళగడ్డలు కట్టుకొని పాలన చేయాల్సిన విధంగా అంత దుర్మార్గంగా వాళ్ళు ఎందుకు కళ్ళగొడ్లు కట్టుకున్నారంటే అదొక పవిత్రత కోసం కళ్ళగొడ్లు కట్టుకున్నారు. ఆ రోజు ధృతరాష్ట్రుడు అందుడైనందువల్ల ధృతరాష్ట్రుడి భార్య. కానీ వీళ్ళు కళ్ళకి గుడ్డ వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు 5 కోట్ల ఆంధ్రులకి కళ్ళకి గుడ్డలు కట్ట ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. 5 కోట్ల మంది ఆంధ్రులకి కళ్ళకి గుడ్డలు కట్టి ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వంలో అమ్మ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక గొప్ప నిర్ణయంగా నేను భావిస్తాను. ఇది ఒక పవిత్రతతో కూడినటువంటి నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ మా పార్టీలో చేరామని చెప్పడం కాదు, ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇంకా మా దగ్గర అక్కడక్కడ పేడలు ఉన్నాయి, అవి కూడా పోతే బాగుండని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ రోజున ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు. కానీ నువ్వు ఈ రోజున చేసిన పని ఎట్లా ఉందంటే నిర్భయంగా, నిర్మోహటంగా నువ్వు పనికిరావు అని చెప్పేదానికి నువ్వు ఎంతో ఏ రకంగా చెప్పాలి అంటే ఇది ఒక మచ్చతునక అండి. నీకు మంచి, నాకైతే తెలియదు నీకు ఎంతవరకు పాలిటిక్స్ అంటే ఇష్టమో తెలియదు, కానీ ఒక మంచి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నావు. ఇవాళ ఎదిరించే, ప్రశ్నించే శక్తి, సమర్థత నీ ద్వారా మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలుగుతూ ఉందని చెప్పి అలాంటి స్ఫూర్తిని కలిగించిన మీ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనోహర్ గారి గెలుపు వాళ్ళు నేను చెప్పాల్సిన అవసరం లేదు. గెలుపు అనేది సర్వసాధారణం. అయితే నిన్న మా రత్నశ్రీ కూడా చెప్తా ఉంది, ఎవరు పెంసాని వైఫ్, మహిళలు ఎంత చక్కగా మాట్లాడతారనే దానికి నిదర్శనం. ఎంత గెలవటం అనేది, మేము గెలుస్తాం అనేది మాకు అర్థమవుతా ఉంది. అయితే మంచి మెజారిటీ తెస్తే అది మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు, ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు, మనోధైర్యాన్ని ఇచ్చినట్టు. మేము మాట్లాడే ప్రతి మాట, మేము వేసే ప్రతి అడుగు ఈ సమాజం గురించి చేసే బాధ్యత మాకు ఇచ్చారనే ధైర్యాన్ని మాకు ఇవ్వాలని చెప్పి, ఆ రకమైన మెజార్టీని మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ చూస్తూ ఉన్నాం అన్ని వర్గాల నుంచి, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, అదేవిధంగా అన్ని వర్గాల నుంచి కూడా ఎన్నో మార్పులు మనం రోజుకి కూడా అది ప్రభంజనంలాగా, ఒక పెను తుఫాన్లాగా మారి ఆ పెను తుఫాన్లో కొట్టుకుపోయే పరిస్థితి చాలా స్పష్టంగా ఈ రోజున కనపడతా ఉందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరి ఇలాంటి సందర్భంలో మాకు ఒక ఊరట, మాకు ఒక ఉత్తేజం, మాకు ఒక స్ఫూర్తి ప్రదాతగా నువ్వు మారినందుకు నీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. 2021లో 31వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. సో ఈ 3 ఇయర్స్లో వార్డులో కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎంతో కష్టపడి సక్సెస్ చేశాను. అట్లానే వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం పైన నాకు నాలెడ్జ్ ఉంది. సో అందులో మోస్ట్లీ 50 to 60% ప్రాబ్లమ్స్ని నేను రిజాల్వ్ కూడా చేశాను. అట్లానే
గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం పార్టీలో మనకి క్యాస్ట్ కులం ఏమి చూడకుండా ప్రతి ఒక్కరు అర్హులకి వచ్చేలాగా చూశాను. బట్ ఇవాళ నేను ఈ అలయన్స్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, మనకి అభివృద్ధి అనేది వస్తుంది. సో ఈ పార్టీలోకి చూస్తే మనం విజనరీ లీడర్స్ అనే ఉన్నారు. ఆలపాటి రాజా గారు కానీ నాదర్ మనోహర్ గారు కానీ తెనాలిలో ఇంత డెవలప్మెంట్ అయింది అంటే దానికి ముఖ్య రీజన్స్ వీళ్ళిద్దరే. అట్లానే మనము తెలంగాణలో చూస్తే హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే దానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారే. అలానే మనం చూసుకుంటే ఇప్పుడు అంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ అమెరికాలో ఉన్న పెమ్మసాని గారు కూడా రాజకీయాల్లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆయన పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, వెనకబడిపోయింది రాష్ట్రము, కర్ణాటక తెలంగాణ ఎలా అయితే డెవలప్ అయ్యారో మన రాష్ట్రం కూడా అదే డెవలప్మెంట్ రావాలి, ఐటీ సెక్టర్ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విజనరీ లీడర్స్ ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీలోకి రావటం చేశాను. సో ధన్యవాదం. నా సపోర్ట్ ఎప్పుడు ఈ పార్టీకి ఉంటుంది. డెఫినెట్లీ ఈ తెనాల్లో జనసేన వస్తుంది, మనకి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారే వస్తారు.